అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశిలో ముఖ్యంగా మనకి ఏదంటే 12వ స్థానంలో గురువు ఉన్నాడు, అలానే 5వ స్థానంలో బుధుడు ఉన్నాడు, 3వ స్థానంలో కేతు ఉన్నాడు. అయితే వీళ్ళకి మిశ్రమ ఫలితాలను మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి కర్కాటక రాశి ఉందో మనకి డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయని వీళ్ళకి చెప్పుకోవచ్చు. అంటే గత కొంతకాలంగా వీళ్ళైతే సాధించినవి ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి కర్కాటక రాశి వాళ్ళు అనుకున్నదల్లా సాధించేశారు. నవంబర్ వరకు కూడా అన్ని రకాలు సాధించుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఏప్రిల్ మే నెల వరకు కష్టాలు ఉన్నాయి వీళ్ళకి, ఈ మే నెల నుంచి కొంతగా నడుస్తూ ఇప్పుడు ఈ డిసెంబర్ మాసం వచ్చేటప్పటికి అన్ని రకాలు సాధించారు. కాబట్టి గ్రహాలను కూడా వీళ్ళకి వెళ్ళి కొంచెం అశుభంగానే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎలాంటి అంటే చిన్న వాటికి, అంటే ఎక్కడైనా ఆస్తుల పరంగా తగాదులు ఉంటే అట్లా ఆగిపోవటం, ఏదైనా డబ్బులు ఇచ్చేవరికి అప్పు ఇచ్చారనుకోండి అవి ఆగిపోవటం జరుగుతుంది. కాదే ప్రయత్న రూపం చేయాలి. ఎందుకంటే 5వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళ నోట్ల నుంచి మాట్లాడినా కూడా అది అదృష్టం అవ్వచ్చు, అనదృష్టం అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీతో మాట్లాడారనుకోండి, 5వ ఇంట్లో బుధుడు ఏం చేస్తాడంటే మీతో మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి, అది చెడు అవుతుంది. మనం మంచిగా చెప్తాం కానీ ఎదుటి వాళ్ళకి అది చెడుగా అర్థమైంది. అంటే అట్లానే కుటుంబంలో కలహాలు వచ్చినా, లేకపోతే ఫ్రెండ్షిప్ విడిపోయేదానికి అప్పు ఇచ్చి చెడవటం అంటారు కదా, డబ్బులు ఇచ్చి చెడవటం అంటారు. ఇలాంటి సమయాల్లోనే అలా వస్తుందన్నమాట. ఎవరికైనా డబ్బు ఇచ్చి అడుగుదామని వెళ్తే ఇచ్చావులే బాయ్, పెద్ద నా దగ్గర లేవు, ఇప్పుడు ఇస్తాం కొంచెం ఆగు అని వీళ్ళనే బెదిరిస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కర్కాటక రాశి వాళ్ళు. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసం కూడా ఇలానే ఉండొచ్చు వీళ్ళకి. డిసెంబర్ మాసం మొత్తం కూడా కనిపిస్తుంది ఇలానే. ఎందుకంటే ఈ బుధ భగవానుడు అనేది మంత్ ఎండింగ్కి కొంచెం అటు ఇటుగా మనకి వస్తాడు, మారేదానికి అదృష్టం ఉంటుంది. కానీ ఏంటంటే పెద్దగా వెసులుబాటు అయితే కనిపించట్లా, పెద్దగా వెసులుబాటు లేకుండా ఉంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరికి పెట్టుబడులు పెట్టకుండా మనీ సర్క్యులేషన్ బిజినెస్లు ఏం లేకుండా ఉంటే మరీ మంచిది. ఏదైనా ఇబ్బంది పడేది ఎక్కడ, ఎవరైనా బాధపడేది ఎక్కడ అంటే డబ్బుల విషయంలోనే. పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తే కూడా కొంతమైనా నష్టం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకుంటే కనుక వాళ్ళు కొంతమేర నష్టపోయారని చెప్పుకోవచ్చు. అలానే కూడా ఉంది ఈ మాసం కూడా నష్టపోయేదే ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పెట్టుబడులు లేనటువంటి వ్యాపారాలు చేస్తే మంచిది. వీళ్ళకి మాటల ద్వారా సంపాదించుకునేటువంటి వ్యాపారాలు అయితే బాగుంటుంది. 4 మాటలు చెప్పి సంపాదించుకుందని బాగుంటుంది. అంటే పొలిటీషియన్స్కి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా, అంటే అది నామరూపమైనా అబద్ధాలు చెప్పి బతుకుతారు పొలిటీషియన్స్ అంటారు. కాబట్టి అందువలన బ్రతికేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి బ్రతకడం అంటే బ్రతకడం అంటే అలా మంచిగా బ్రతికేదానికి పొలిటీషియన్స్లో అయితే బాగుంది. కానీ వేరే రంగాల్లో అంతగా రాణించేదానికి లేదు. పొలిటీషియన్స్లో అయితే ఉన్న స్థాయి నుంచి కొంతమేర గొప్పంగా ముందుకు వెళ్ళేలాగైతే కనిపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో. కాబట్టి ఈ పొలిటికల్స్గా ఎవరైనా ఉంటే గల్లీ లీడర్ నుంచి కొంచెం పెద్ద స్థాయిలో వెళ్ళాలనుకుంటే కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే వీళ్ళ మీద కోర్టులో కానీ, అలానే వీళ్ళ మీద ఏదైనా కేసెస్ పెట్టి ఉంటే కనుక వీళ్ళు కనుక ఆ కేసులు నిమిత్తం ప్రయత్నం చేస్తే కనుక కొంతమేర అది జరగదని చెప్పుకోవచ్చు. అంటే ముందుకు వెళ్ళలేకపోవచ్చు. కొంతమేర ఈ కోర్టుల వ్యవహారాల కేసులు కూడా కొంతమేర ముందుకు వెళ్ళవని చెప్పుకోవచ్చు ఈ మాసంలో. ఏది డిసెంబర్ మాసం వరకు మాత్రమే. అందుకొని వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా దైవారాధనలో ఉండటం, ఎక్కువగా ఏదైనా దీక్షలు తీసుకోవటం, ఎక్కువగా ఏదైనా పరిహారాలు ప్రెడిక్షన్స్ చేసుకుంటూ ఉండటం వల్ల కొంతమేర వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఈ శని భగవానుడు కూడా రానున్న కాలంలో మారతాడు. కాబట్టి ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీళ్ళ మీద ఉండటం వల్ల ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు కూడా వీళ్ళకి కొంతమేర ఎదుర్కొనేలా కనిపిస్తుంది. కాకపోతే మనం అనుకున్న ఏంటంటే కొంతమేర అంటున్నారు, ఎంత మేర అనేది ఉంటుంది డౌట్. కానీ అంతా పూర్తిగా నష్టమైతే ఉండదు. కొంతమేర మీకున్నటువంటి పరిస్థితులను అయితే మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంతా బాగుంటుంది, కాలు నొప్పి పట్టేస్తుంది. మీరు ఎక్కడికో దూర ప్రయాణించాలి, కాలు వల్ల ఇబ్బంది కలగదు. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే మీరు వెళ్ళాల్సిన ప్రయాణం ఆగిపోతుంది. అలాంటి నష్టాలు తప్పితే మొత్తం పూర్తిగా నష్టపోతారు, మీరు ఖచ్చితంగా రోడ్డు మీద పడతారు అనేది కాదు. దీనికి మనం మళ్ళీ కూడా చివరిలో అనేది మనం ప్రెడిక్షన్స్లో మనం చెప్పేటువంటి పరిహారాల్లో కూడా చూసుకునే దానికి ఉంటుంది. అలానే వీళ్ళు ఎవరైనా పెళ్లికి సంబంధించిన విషయాలు కానీ ప్రయత్నం చేస్తే, ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కర్కాటక రాశిలో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా సంబంధాలు ఆల్రెడీ కుదిరితే కనుక పెళ్లి చేయొచ్చు. కొత్తగా కుదిరితే అవి అంతగా అనుకూలించేలా లేదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి లవ్కు సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళు మోసపోయేదే కనిపిస్తుంది.
ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ డిసెంబర్ మాసంలో 2024 సంవత్సరంలో ఈ లవ్కు సంబంధించిన విషయాలు, లవ్ అఫైర్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి అబ్బాయి అయినా కర్కాటక రాశిలో ఉన్నటువంటి అమ్మాయికైనా సరే ఈ లవ్కు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంతమేర అశుభం అనే చెప్పొచ్చు. అవి కూడా పెద్దగా ఫలించడానికి కనిపించట్లేదు. అంటే అందరికీ జీవితంలో అందరికీ పెడిషన్లో ఉండదు. కర్కాటక రాశి వాళ్ళు అందరికీ అలా ఉంటాయా అని అయితే కాదు. నిజంగానే లవ్ ఉంది, ఎఫెక్షన్ లేదు అనుకుంటే బాగానే రాణించవచ్చు. అటుపక్క కూడా కరెక్ట్గా వీళ్ళకి సరిపడేటువంటి హరోస్కోప్ ఉంది, వీళ్ళకి సరిపడే కంపాటబిలిటీ ఉంది అంటే ఓకే రాణించవచ్చు. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి సంబంధాలతో మాట్లాడుకున్నారు, అలా లవ్ ఉంది అనుకుంటే రాణించవచ్చు. కానీ ప్రత్యేకంగా ఏదో అట్రాక్షన్ వల్ల లవ్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారని చెప్పొచ్చు. కావున వాళ్ళందరూ కూడా పెట్టుబడులు కానీ, వాళ్ళందరూ కూడా మనసుతో చూచి ఆలోచించి కనుక బాధపడేటువంటి వాళ్ళు కానీ, ఏదైనా ముందుగానే ఏదన్నా చెడు చేసుకునే విధంగా, అంటే ముందుగా లవ్ ఫెయిల్యూర్కి ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ఏదైనా కట్టించడము, అంటే తాజ్మహల్లా కట్టించేటువంటి స్తోమత ఇప్పుడు ఎవరికి లేదు. ఒకవేళ అలాంటి కట్టించడాలు కానీ, కిల్లాలకు ఏర్పాటు చేయడం కానీ, గుళ్ళు గోపురాలు వాళ్ళ లవర్ పేరు మీద కట్టించడం కానీ అయితే ఏం చేయకండి. ఎందుకంటే అంత పెద్ద లవ్ అయితే మీరు పొందలేదు వాళ్ళ దగ్గర నుంచి. కర్కాటక రాశి వాళ్ళు అంత పెద్దగా లవ్ ఎఫెక్షన్ ఉంటుంది తప్పితే లవ్ ఉండదు. కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా మోసపోయేది ఉంది కాబట్టి కొంతమేర జాగ్రత్త ఉండని మాత్రమే మనం హెచ్చరిస్తున్నాం. ఇది హెచ్చరించడం ఉంటుంది. ఎందుకంటే చాలామందిలో మనం చూస్తున్నాం కర్కాటక రాశి వాళ్ళు గత కొంతకాలంగా ఈ లవ్ ఫెయిల్యూర్లోనే ఉన్నారు. కావున ఈ డిసెంబర్ మాసంలో అయితే ఆ లవ్ ఫెయిల్యూర్గా ఉండడం కాదు, లవ్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే మనం ముందుగానే ఎందుకు చెప్తున్నామంటే, ముందుగానే ఆలోచించుకున్నారంటే వీళ్ళు అదృష్టం బాగుండి వీళ్ళకి ఏదన్నా మంచి అదృష్టం వచ్చేసి నాకు ముందే తెలుసులే ఇంక నాకు జీవితం ఇంతే అనుకోకుండా వేరే లైఫ్ని టీచ్ చేసుకోవడానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం చెప్పడం జరుగుతోంది. ఈ డిసెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు లవ్ ఎవరైనా ఉంటే అది లవ్వా ఎఫెక్షనా ముందు గమనించుకున్న తర్వాతే ముందడుగు వేయండి. ఇంకొక విషయం, కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 2024 సంవత్సరంలో లవ్ మ్యారేజ్ అంతగా రాణించదు. ఒకవేళ నిజంగానే లవ్ ఉంటే కొంత వెయిట్ చేయండి. ఫిబ్రవరి మాసం వరకు వెయిట్ చేస్తే అప్పుడు మీది నిజమైన లవ్వా కాదా తెలుస్తుంది. మీరందరూ కూడా నిస్సహాయపడే అవసరమైతే లేదు. మంచి లైఫ్ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి లైఫ్. ఎందుకంటే ద్వాదశ రాశులు అన్నింటిలో కల్లా కర్కాటక రాశి వాళ్ళు హెల్ప్ చేస్తే ఏ రాశి వాళ్ళకైనా అదృష్టం ఉంటుంది. వాళ్ళ అదృష్టం ఏమో కానీ ప్రతి రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది. ఎందువల్ల అంటే వీళ్ళ చేతి నుంచి బోని అయినా అలానే ఉంటుంది, వీళ్ళ చేతి నుంచి ఏదైనా డబ్బులు తీసుకొని వ్యాపారంలో మొదలు పెట్టుకున్నా కూడా వేరే రాశి వాళ్ళందరూ కూడా బాగుపడే అదృష్టం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి అలాంటి అదృష్టం. వీళ్ళ చేతి నుంచి హెల్త్ బాగాలేని వాళ్ళకి ఎవరికైనా టాబ్లెట్ రూపంగా ఇచ్చినా కూడా వీళ్ళకి బాగుంటుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళ చెయ్యి చాలా మంచిది. అంటే వాళ్ళందరినీ ఈజీగా నమ్మేసేటువంటి గుణం ఉంటుంది. కావున కర్కాటక రాశి వాళ్ళు మోసపోయే గుణం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, అలానే లవ్ పేరుతో మోసపోవద్దు. వీళ్ళు మోసం చేసే అదృష్టం వీళ్ళకి లేదు, వీళ్ళకి ఆ అదృష్టం లేదు మోసం చేసేదానికి. వీళ్ళు ఏంటంటే బోలాశంకరుల్లాగా అన్ని కక్కేసుకుంటూ ఉంటారనమాట. కావున అందువని ఎవరు మోసపోయేదానికి ఉండదు. కాబట్టి రానున్నటువంటి సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా మంచిగా పరిగణించి రాణిస్తారు. కాబట్టి మంచి మంచి పొజిషన్లో ఉంటారు వీళ్ళు. కర్కాటక రాశి వాళ్ళు మంచి మంచి పొజిషన్, అబ్దుల్ కలాం గారు లాంటి స్థాయికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు. అంటే వివేకానంద, అబ్దుల్ కలాము, వాజ్పేయి లాంటి పరిస్థితుల్లో ఉంటారన్నమాట వీళ్ళు. హిట్లరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళు. అంటే వాళ్ళందరూ కర్కాటక రాశి కాదు, ఆ స్థాయికి వెళ్ళగల కెపాసిటీ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. కావున వీళ్ళందరూ కూడా ఏది దిగులు పడకుండా ఈ చిన్న జీవితంలో ఆగిపోకుండా కనుక మనం ముందు ఆలోచనలు కనుక ముందు చూపుతో అడుగు వేయగలిగితే ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి రానున్నటువంటి కాలంలో కనుక మంచి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అన్ని రంగాల్లో వీళ్ళు రాణించడానికి అదృష్టం ఉంది. ఆ మేర కర్కాటక రాశి వాళ్ళకి కొంతమేర బాగుండాలి. ఈ మనం చెప్పుకున్నటువంటి చెడు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ థింగ్స్గా మారేటట్టుగా మనం చిన్నపాటి ప్రెడిక్షన్స్, రెమెడీస్, పరిహారాలు కూడా మనం చెప్పుకున్నట్టయితే కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో కూడా రాణిస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ డిసెంబర్ మాసంలో చిన్న పరిహారాలు, రెమెడీసు లేదా ప్రెడిక్షన్స్ చేయడం ద్వారా కూడా రాణిస్తారు. అది దేని వలన? సో దేనివల్ల అంటారు ప్రత్యేకంగా రాణించడానికి కారణం? గ్రహ మార్పు అనే చెప్పుకోవచ్చా? అంటే అదే మనకి ఇప్పుడు గ్రహాలన్నీ కూడా వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేవు. కాబట్టి ఆ గ్రహాలు కూడా అన్నీ కూడా బుధ గ్రహం కావచ్చు, అలానే శని భగవానుడు కావచ్చు, గురువు కావచ్చు, అలానే మనం అనుకుంటే 3వ స్థానంలో కేతువు కావచ్చు. ఈ గ్రహాలన్నీ కూడా కొంతమేర అశుభ దృష్టి ఉంది. కాబట్టి వీటిని మంచి దృష్టిగా మర్చుకునేసి కొంతమేర ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్న ప్రెడిక్షన్స్ ద్వారా వీళ్ళకి మంచి జరిగేదానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రెడిక్షన్స్లో భాగం ఏంటంటే మనకు దొరికేటువంటి నల్ల నువ్వులు దొరుకుతాయి. ఈ నల్ల నువ్వులు అలానే వీళ్ళకి పెసరపప్పు దొరుకుతాయి. పెసరు అంటే పెసలు కాదు, పెసలు కాకుండా పెసరపప్పు దొరుకుతాయి. అంటే మనకి మూంగ్ దాల్ అంటారు.
మూంగ్ దాల్ చాయ్ పప్పు అంటారన్నమాట. ఈ మూంగ్ దాల్ పప్పు కనుక వీళ్ళు తీసుకొని, అలానే వీళ్ళకి మూంగ్ దాల్ పప్పుతో కనుక ఇంకొకటి బఠానీలు దొరుకుతాయి. వీళ్ళకి తెల్ల బఠానీలు, ఇవి శనగలు అని బఠానీలు దొరుకుతాయి. మరి తెల్ల ఒకటి, బ్రౌన్ కలర్. ఈ బఠానీల్లో ఏవైనా సరే బఠానీస్ ఒకటి, నల్ల నువ్వులు 1 కిలోంపావు, బఠానీలు 1 కిలోంపావు తీసుకొని పారేటువంటి నీటిలో కనుక వీళ్ళు వదలనట్టయితే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే వీళ్ళకి కందులు, ఏవైతే కందులు ఉంటాయో ఈ కందులు తీసుకెళ్లేసి నవగ్రహాల మీద అభిషేకం చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం వస్తుంది. అలానే వీళ్ళకి సాయం సంధి వేళలో కనుక శివాలయ ఆరాధన, లేదా శివాలయ దర్శన, లేదా శివాలయంలో ప్రదక్షిణ, లేదా శివాలయ అభిషేకం కనుక చేసినట్లయితే, ఆ పార్వతి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించిన, లేదా లలితాదేవి సహస్రనామం చదివినా, లేదా కనకదుర్గమ్మ వారి దగ్గర కుంకుమార్చన చేయించినా కూడా, ఇందులో మనం చెప్పినటువంటి వాటిల్లో వాళ్ళకి పరిధిలో ఉన్నటువంటి టెంపుల్స్లో ఏదైనా సరే వీళ్ళు పాటించినట్లయితే కనుక వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కానీ, గ్రహరీత్యా అశుభ దృష్టి కానీ ఉంటే కూడా, ఏ స్థానంలో ఏ గ్రహం నుంచి వచ్చినటువంటి అశుభ దృష్టి అయినా వీళ్ళకి తొలగిపోయేసి ఈ డిసెంబర్ మాసంలో కూడా శుభంగా ముందుకు వెళ్ళేదానికి, ఆ ఏదైనా ప్రయత్న రూపంగా ముందుకెళ్ళేదానికి, వీళ్ళకు ఉన్నటువంటి గోల్స్లో ముందుకు వెళ్ళేదానికి కూడా ప్రయత్న రూపంగా ఉంటే ఇవన్నీ కూడా పాటించేసి ఇందులో ఏదైనా ఒకటి ప్రయత్న రూపంగా ఈ పరిహారం చేసుకుని కనుక ముందుకు వెళ్ళినట్లయితే కనుక అందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి తద్మేరా వీళ్ళందరూ చదువుకునే విద్యార్థులు, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా జాబ్ పర్పస్ చూసేవాళ్ళు కానీ, లేదా విదేశాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, ఏదైనా ముందడుగు వేయాలనుకునే వ్యాపారస్తులు కానివ్వండి, ఇలాంటి ప్రయత్నాలు చిన్న చిన్న రెమెడీస్ పరిహారాలు చేసుకుంటున్న ద్వారా వాళ్ళకి మంచి ఫలితం వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. అలానే మనం ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా ప్రతినిత్యము పారాయణం రూపంలో చేసేటువంటి నెంబర్ కూడా మనం ఇద్దరం జరుగుతోంది. అయితే మనకి కర్కాటక రాశి వాళ్ళకి ప్రతినిత్యం కూడా పారాయణ రూపంలో చేసేటువంటి నెంబర్ ఏంటంటే 133523 133523. ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము 332 సార్లు కనుక జపం కానీ, అలానే పారాయణ రూపంలో కానీ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని వీడు ప్రెడిక్షన్ రూపంలో చేసుకుంటే కూడా మరీ మంచిది. ఈ నెంబర్ని వీళ్ళు మనం చెప్పేటువంటి రెమెడీసు చేయాలి. ఆ రెమెడీస్ చేయని పక్షంలో ఈ నెంబర్ చేయాలి. రెండు కూడా చేసుకోవచ్చు. ఎవరి వారి అనుకూలత ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే ఈ నెంబర్స్ చేయొచ్చు. అలానే మనం చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు. కావున ఈ నెంబర్ అయితే మాత్రము ప్రతినిత్యం పారాయణ రూపంగా చేసుకోవచ్చు, జపంగానే చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి టైంనైనా ఈ నెంబర్ని చేయొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా, ఏదైనా తలనొప్పి, అనేజీగా ఉన్నా, దిష్టి దోషాలు ఉన్నా కూడా ఈ నెంబర్ని పరిహార రూపంగా చేసుకుంటం ద్వారా వాళ్ళకి అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తద్మేర ఇంకొకటి ఏంటంటే, చేతిలో ఒక ఫ్రూట్ కానీ, ఏదైనా స్వీట్ కానీ, లేదా వాటర్, జ్యూస్ ఎలాంటిదైనా సరే పెట్టుకొని ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము 332 సార్లు జపంగా చేసుకొని ఆ ఫ్రూట్ని ఎవరికైనా ఇవ్వచ్చు. లేదా వీళ్ళు తిన్నా కూడా ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఈ నెంబర్లో పోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ గ్రహాల మేర చూసినటువంటి నెంబరే ఇది. కాబట్టి ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోయేసి వీళ్ళింట్లో అష్టైశ్వర్యాలు తొలతూగేలా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఆ కుబేరుడు స్వామి ఒక పెద్ద మూటతో వీళ్ళింటికి వచ్చేటువంటి కల వచ్చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళకి మంచి జరిగేదానికి ఉంటుంది. కాబట్టి తద్మేర వీళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శుభంగా ఉండాలని నేను కోరుకుంటూ, ఈ డిసెంబర్ మాసంలో ఈ 2024 సంవత్సరంలో ఏదో ఒకటైతే ఈ కర్కాటక రాశి వాళ్ళు సాధిస్తారని నా నమ్మకంతో అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా కర్కాటక రాశి వాళ్ళకి. రానున్నటువంటి 2025 సంవత్సరంలో వీళ్ళందరూ కూడా మంచిగా రాణించాలని నా ఆత్మ పూర్తిగా అనుకుంటా ఉన్నాను. ఆత్మ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను.